నమస్తే, వెల్కమ్ టు విశ్వా టీవీ. కరువు కారణము రేవంత్ రెడ్డి అని నిన్న కేటీఆర్ అనడం జరిగింది. కేటీఆర్ రేవంత్ రెడ్డిని డైరెక్ట్ ఏ విధంగా బ్లేమ్ చేస్తాడు? కేవలం 3 నెలలు నడిచినటువంటి ఈ పాలన గవర్నమెంట్ ఏ విధంగా కారణం అవుద్ది? అంతకుముందు 10 సంవత్సరాలు మీరే కదా ఉంది. మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ భూగర్భ జలాలకు సంబంధించి కాకతీయ మిషన్, కాళేశ్వరము, మేడిగడ్డ ఎన్నో ప్రణాళికలు ఈ యొక్క నీటిపారుదలలో చేసినటువంటి అవి ఎందుకు ఉపయోగపడట్లేదు? ఏ విధంగా ఆయన అవుతాడు కారణము? 3 నెలల్లో ఆయన ఏ విధంగా అవుతాడు? కరువు కారణము ఏమిటి అనేటువంటి ఆలోచన చేస్తే కేటీఆర్ ఈ విధమైనటువంటి ఆలోచన అది మ్యాచ్ కాలేదు. కాబట్టి కేటీఆర్ గారు అన్న దాంట్లో ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు 10 ఏళ్ళు చేసినటువంటి పాలనలో ఆ యొక్క ఏవైతే ప్రణాళికలు కార్యక్రమాలు ఉన్నాయో నీటికి సంబంధించి అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నట్టు అనేటువంటిది రైతులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు, పనులు ఏమన్నా మిస్ అయి ఉంటాయి తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డి 3 నెలల కాలంలో ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఆ యొక్క కరువుకి ఆయన బాధ్యుడనడంలో అది ఒక సంబంధం లేనట్టుగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్న మొన్న కూడా ఒక సోమవారం మంగళవారం నాడు ఉష్ణోగ్రతలు పెరిగినాయని మన శాస్త్రవేత్తలు చాలా గంభీరంగా చెప్పారు. అంటే ఆల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ చల్లదనంగా ఉండేటువంటి కంట్రీస్లలో కూడా పెరిగినాయని. అవే ఎందుకంటే ఎల్నీనో అనేటువంటిది కొన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు మనకు ఈ విధమైనటువంటి ఎఫెక్ట్ రాబోయేటువంటి 3 నుంచి 5 ఏళ్ల వరకు కూడా కరువును సృష్టించనుంది. ఎన్నో ఉష్ణోగ్రతలు మారనున్నాయి, భూగర్భ జలాలు అడుగంటనున్నాయి. వీటికి సంబంధించినటువంటిది జాగ్రత్త పడడం మంచిది. ఇది ఈ విధంగా కేవలం దాటేయడానికో లేకపోతే తప్పించుకోవడానికో చెప్పే విధంగా ఉంటే మాత్రం, ఎందుకంటే ఏ విధంగా కారణం అవుతాడు ఆయన 3 నెలల ఇది అనేటువంటిది ఇక ఆల్మోస్ట్ అందరి మనసులో పడిపోయింది. ఇంకా ప్రతిదానికి వాళ్ళు ఏదో కంప్లైంట్ లాగా వస్తే మీరేదో వాళ్ళ మీద బురద జల్లినట్టుగా ఈ విధంగా కాదు అని ఈ విధంగా మాకు చాలా క్లియర్గా దీన్ని ప్రజలకు చెప్పాలని అనిపించింది. కాకపోతే ఇంట్లో ఒకటి ఉంది, ఏందనంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే కొద్దిగా నిలబడే అవకాశం ఉంటుంది.